షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వన్స్ బేసిక్ కట్టిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ నేను గెలవడానికి ఏలుబట్టి నడిపించే గురువు గారు అని చెప్పి నమ్మి ఏ క్లాసు మిస్ అవ్వకూడదు. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మిస్ అవుతానే అనే ఉద్దేశంతో నేను ఈ క్లాసులన్నిటికి జాయిన్ అవుతున్నాను. నాకు మంచి మంచి ఇన్కమ్ సోర్సెస్ ఉండే బిజినెస్ వస్తున్నాయి. వితిన్ 5 yearsలో నేను గోల్ పెట్టుకున్న విధంగానే నేను అనుకునే రీచ్ ఖచ్చితంగా అవుతూ నాతో పాటు 100 కుటుంబాలని రీచ్ చేయడానికి కావాల్సిన బిజినెస్ ఆపర్చునిటీస్ నా దగ్గర వచ్చాయి సార్. థ్యాంక్ యూ. సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్స్ ఏదో ఒకటి 24 గంటలు నేను మేల్కొని ఉన్నంతసేపు చేస్తూనే ఉన్నాను. ఛాంపియన్ క్లాస్ అనేది అసలు మైండ్ బ్లోయింగ్ అండి. నాకు చాలా 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 బాగా నచ్చింది. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా విన్నాను. రికార్డింగ్స్ తీసుకున్నా మళ్ళీ వింటున్నాను. ఎందుకంటే అవి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే మళ్ళీ వింటున్నాను. ఈ ఎవ్వరు కూడా ఏ క్లాసు మిస్ అవ్వదు సార్. మనకు వచ్చే ఆదాయంతో పోలిస్తే సార్కి ఇచ్చేది చాలా 0.1% అండి. కాబట్టి ఎవరు కూడా ఇది మిస్ అవ్వద్దు. హలో సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తాను బిఫోర్ వీడియో. ఎప్పుడైతే మనం ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్ అని చెప్పేసి చెప్తూ ఉంటామో, ఒక పెద్ద కంపెనీకి సంబంధించినటువంటి ఒక పర్సన్ ఆయన వచ్చి అన్వర్ గారిది మీది చేసే వీడియోలో ఒక ట్యాగ్ లైన్ నాకు బాగా నచ్చుతుందండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్ చెప్పి. అవును, ఆయన దానికి తగ్గట్టే ఆయన ఎనర్జీస్ కూడా ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ ఇంకా బాగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్వర్ గారిని బ్లెస్ చేశాను అని చెప్పేసి చెప్పండి అని చెప్పి. థ్యాంక్ యూ సార్. పర్సన్ ఒక రియల్ ఎస్టేట్ పర్సన్. ఓకే, ఆయనకు ఒక సపరేట్ కంపెనీ ఉంది. ఐ థింక్ నేమ్ రివీల్ చేయడం కరెక్ట్ తెలియదు. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొన్న మనకి అవార్డ్ ఫంక్షన్ జరిగింది కదా, రియల్ ఎస్టేట్ అవార్డ్, అక్కడ కలిశారు. ఓకే ఓకే, అక్కడ కలిసి హగ్ చేసుకొని మాట్లాడారు. చాలా ఇదిగా ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాంటి వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇవ్వడం మంచి ఎనర్జీ వస్తాయండి. సో అది చెప్పమన్నారు మీకు. ఫస్ట్ డే వెళ్ళాను, సెకండ్ డే మీరు వచ్చారు. అయితే సెకండ్ డే నేను త్వరగా వచ్చాను. అవునవును. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే గిఫ్ట్ కాదు, చాలా పెద్ద ఐడెంటిటీ. ఆ ఆలోచన ఎలా వచ్చింది అని చెప్పేసి అన్నారు. గ్రేట్, బాగా అనిపించింది. సబ్జెక్ట్ అంటే ఓహో ఇలా కూడా చూస్తారనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు నేను చెప్పాలి స్పెషల్ థ్యాంక్స్. ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా ఇలాంటి అంటే ఏదైనా మీరు లైఫ్లో ఎక్కడికైనా ఎవరితో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు చూడండి, నాకు సార్ మంచి పాజిటివ్ కాంప్లిమెంట్ ఇచ్చేది. దానివల్ల ఎనర్జీ చాలా మల్టిపుల్ అవుద్ది అనమాట. సో అది ఒక సూపర్ పవర్ఫుల్. అంటే హానెస్ట్గా ఇవ్వడం అనేది చాలా, అంటే రిసీవ్ చేసుకోవడం నాకు ఈరోజు చాలా, అంటే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు అలా చెప్పడం నాకు ఇంకా ఎనర్జీ వచ్చింది. ఇంకోటి ఏంటంటే భూమి మీదే ఇన్వెస్ట్ చేయాలి అనుకునే పాయింట్లో నుంచి మన వీడియో చూసి అందులో మనం చెప్పిన పాయింట్ ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్ అనే దాన్ని ఆయనకి అది ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అంట ప్రతిసారి. సో ఫస్ట్ అది విన్న తర్వాత మిగతా వీడియో చూస్తాను నేను, ఎప్పుడు స్కిప్ చేయను అని చెప్పేసి. గ్రేట్ కాంప్లిమెంట్ అండి. మీకు బిగ్ ఫ్యాన్ అని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు అయితే, నేను ఈ వీడియోలో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్ ఎందుకు పెట్టానంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీగా బాగా డబ్బు సంపాదించే వాళ్ళ పర్సన్స్ ఉండాలండి. ఉంటే మిగతా వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్, అరే మనోడు ఉన్నాడా అనేసి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. చిన్నప్పుడు నేను ఒక స్టోరీ విన్నాను, జాగ్రత్త ఉంది. మా ఫ్రెండ్స్ ఉండేవారు, మా ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్ అమెరికాలో ఉండేవారు. అమెరికాలో ఉండేప్పుడు ఎప్పుడైనా అతను వాళ్ళ బ్రదర్ అమెరికా నుంచి వచ్చినప్పుడు గిఫ్ట్లు తెచ్చేవారు అనమాట. గిఫ్ట్లు అందరికీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా. అప్పుడు మా ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ అన్నాడు, అరే మనకు కూడా అలాంటి అన్నీ ఉంటే బాగుండు కదరా అనేసి అన్నాడు అనమాట. జాగ్రత్తగా ఉండండి. ఇంకొక ఫ్రెండ్ ఏమన్నాడు, అరే అన్వర్ మనకు కూడా అలాంటి అన్నీ ఉంటే బాగుండు కదా అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, నో ఆ అన్నీ మనమైతే బాగుంటుంది కదా, మనం ఆశించొద్దు, మనం ఇచ్చే స్థాయిలో ఉండాలి. మనకు ఒక అన్నీ ఉండాలని కాదు, అన్నీ మనమైతే బాగుంటుంది కదా. అంటే మనము గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా ఇచ్చే స్థాయిలో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. తీసుకునే స్థాయిలో ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది, కరెక్టే, కానీ ఇచ్చే స్థాయిలో ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఉంటుంది. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు ఇవ్వాలనుకుంటున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా, ఆశించే స్థాయిలో ఉండాలనుకుంటున్నారా, శాసించే స్థాయిలో ఉండాలనుకుంటున్నారా, ఆల్వేస్ అప్ అని టైప్ చేయండి. సో ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, జాగ్రత్త, నవంబర్ 20 మీరు అలా ఒక, అంటే ఆ పర్సన్గా ఉండాలనుకుంటే, అప్పులో ఉండాలనుకుంటే, నవంబర్ 20 అప్పుకి వెళ్ళాలన్న వాళ్ళకి నవంబర్ 20 ఒక మెగా మనీ అట్రాక్షన్ వర్క్షాప్ చేస్తున్నానండి. దిస్ ఇస్ వెల్త్ అట్రాక్షన్ వర్క్షాప్, సక్సెస్ మనీ అట్రాక్షన్ వర్క్షాప్ అని చెప్పొచ్చు. సో ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి, నార్మల్, ప్రీమియం, విఐపి. మీరు దేనికైనా రావచ్చు. ఆ రోజు ఆ క్లాస్కి వచ్చిన తర్వాత విజువలేషన్ టెక్నిక్స్ ఉంటాయి, లేటెస్ట్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్, తక్కువ టైంలో విజువలేషన్ ఎలా చేయొచ్చు,
అండ్ ఇంకొకటి స్క్రిప్ట్ ఎలా రాసుకోవచ్చు, రకరకాల అనమాట. ఆరా హీలింగ్ ఉంటుంది, సౌండ్ హీలింగ్ ఉంటుంది. సౌండ్ హీలింగ్ లాస్ట్ టైం చాలా మంది మిస్ అయినని బాధపడ్డారు, ఈసారి ఆ సౌండ్ హీలింగ్ కూడా ఉంటుంది. సౌండ్ హీలింగ్కి రండి. అండ్ మీరు లైవ్లో నా హెప్నోటిజం క్లాసులు కూడా వినొచ్చు. హెప్నోటైజ్ అయిన తర్వాత మైండ్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎఫర్మేషన్స్ ఏ విధంగా చేయొచ్చు, విజులేషన్ మీకు సింపుల్గా తీసుకెళ్తాను. సో ఆ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. 2000 మందితో చేస్తున్నానండి, 2000 మందితో తెలుగు స్టేట్స్లో ఫస్ట్ టైం. మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు ఇలాంటి మనీ అట్రాక్షన్ మెగా లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్ ఎప్పుడు మీరు జరగలేదు. కంపల్సరీగా రండి. మళ్ళీ మిస్ అయితే బాధపడద్దు. మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ టైం June 1 చాలా మంది మిస్ అయ్యారు, ఈసారి మిస్ అవ్వద్దండి. అయితే ఈ వర్క్షాప్లో ఇంకా చాలా పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను. అయితే ఈ వీడియోలో చెప్పేదంటే పెయింటింగ్స్, కొన్ని రకాల పెయింటింగ్స్ మనిషిని చాలా ఇన్స్పైర్ చేస్తుంటాయి. అంటే ఎక్స్పైర్ అయ్యే పర్సన్స్ కూడా ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు పెయింటింగ్స్ చూడగానే. ఈ పెయింటింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బ్రెయిన్ లాంగ్వేజ్ ఇస్ ఏ పిక్చర్ లాంగ్వేజ్. బ్రెయిన్కి అప్పుడప్పుడు మనకి పిక్చర్స్ గుర్తుంటే పేర్లు గుర్తురావండి. సో మన బ్రెయిన్కి 2 రకాల బ్రెయిన్స్ ఉంటాయి, లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ ఈజ్ అ క్రియేటివ్ బ్రెయిన్, అంటే మ్యాజికల్ బ్రెయిన్ అంటారు. లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ అ లాజికల్ బ్రెయిన్. ఈ రైట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే పిక్చర్స్ బాగా రిసీవ్ చేసుకుంటుంది. అందుకే జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రెగ్నెంట్ టైం అప్పుడు మంచి మంచి ఫొటోస్ పెట్టుకోమంటారు. పిక్చర్ ఎంత పవర్ఫుల్ అంటే బెడ్రూమ్లో మీరు దెయ్యాల బొమ్మ పెట్టుకోండి, ఒక పురి బొమ్మ పెట్టుకోండి, పెద్దగా ఎవరైనా పెట్టుకోరు. అది చూడగానే ఒక రకమైన నెగిటివ్ వస్తుంది అన్నమాట. సో అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం యూనివర్స్ ఏ విధంగా మనకి మెసేజ్ చేస్తుంటే కొన్ని రకాల వాటిని మన దగ్గరికి పంపించి మనకు ఒక మెసేజ్ పంపిస్తుంది. ఏంటంటే అదే సీతాకోక చిలుక. మరి సీతాకోక చిలుక మనం పెయింటింగ్ ఇంట్లో పెట్టుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ ఉంటాయి. ఒకసారి దాని గురించి చూద్దాం. సో కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి బటర్ఫ్లై ఇమేజ్. నేను చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నానండి, చూపిస్తాను కొన్ని పిక్చర్స్ కూడా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూడండి, సీతాకోక చిలుక మీరు బటర్ఫ్లై పిక్చర్స్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల అంటే జనరల్గా దెర్ ఇస్ అ పవర్ఫుల్ కాన్సెప్ట్ కాల్డ్ చీ ఎనర్జీ. దీన్ని ఫెంగ్షీలో చీ ఎనర్జీ అంటారు. అంటే పాజిటివ్ ప్రాణశక్తి ఇంట్లోకి వస్తుంది అనమాట. మీరు ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు జాగ్రత్త చూడండి. మీరు మీ బండి మీద కానీ, మీ భుజం మీద కానీ, లేదా మీ వెనకాతలు కానీ, మీ తల మీద కానీ బటర్ఫ్లైస్ కనిపించినా వచ్చినా మీకు మంచి జరుగుతుందని అర్థం. మీ బైక్ మీద కావచ్చు, మీ కార్ మీద బటర్ఫ్లై అవ్వచ్చు. కొంతమందికి కరెక్ట్ కార్ బయలుదేరేటప్పుడు బటర్ఫ్లై ఆ మిర్రర్ మీద వచ్చి వాళ్తుంది అనమాట. సో దాని ఉద్దేశం ఏంటంటే మీరు వెళ్తున్న ప్లేస్ చాలా మంచిది, పాజిటివ్ ఎనర్జీ అని అర్థం అండి. సో ఈ విధంగా మీరు ఇంట్లో కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, ఎక్కడ పెట్టుకోవాలి ఇమేజెస్. అయితే ఏ ప్లేస్లో పెట్టుకోవాలి బటర్ఫ్లై ఇమేజ్ అనేది మీరు చూస్తే బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, అదేవిధంగా లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఈ ఇమేజ్ మీకు ఏం చెప్తుందంటే గొంగళ పురుగు సీతాకోచిలుగ్గా మారుతుంది. గొంగళ పురుగు సీతాకోచిలుగ్గా మారుతుంది. గొంగళ పురుగు ఇలా పాకురుకుంటూ మనం గడ్డి మీద కూర్చున్నాం, వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటే అక్కడ ఏదైనా పుల్ల తీసుకుని అలా పారేస్తాం. లైఫ్లో మిమ్మల్ని కూడా ఇసిరేసే వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకుని వెళ్ళిపో చే పో అని అంటుంటారు. అప్పుడు ఆ గొంగళ పురుగు ఏం చేస్తుంది, అక్కడికి వెళ్ళి బాధపడుతూ కూర్చోదు, సీతాకోక చిలుగ్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి, చేంజ్ అవ్వడం కాదండి ట్రాన్స్ఫార్మ్. గొంగళ పురుగు సీతాకోక చిలుగ్గా చేంజ్ అవ్వదు, ట్రాన్స్ఫార్మ్. చేంజ్ అంటే గుర్తుపెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసింది చేంజ్. ట్రాన్స్ఫార్మ్ అంటే వెళ్ళి వెనక్కి రానిది ట్రాన్స్ఫార్మ్. మన లైఫ్లో చేంజ్ కోసం కష్టపడకూడదు, ట్రాన్స్ఫార్మేషన్ కోసం ఆలోచించాలన్నమాట, వర్క్ చేయాలి. అయితే అదే గొంగళ పురుగు ఇసిరేసాం కదా, మనం ఇసిరేసాం ఇలా ఇసిరేసాం, అక్కడ సీతాకోచిలుగా మళ్ళీ వచ్చినప్పుడు దాని వెనకాల మనం జనాలు పరిగెడతారనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం బటర్ఫ్లైగా బతకాలి. బటర్ఫ్లై ఏం చెప్తుందంటే లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, మీరు బాధపడద్దు. బటర్ఫ్లై మనకి ఒక మెసేజ్ ఇస్తుంది, బాబు నన్ను ఈరోజు చాలామంది ఇష్టపడుతున్నారు కానీ నేను ఒకప్పుడు ఒక గొంగళ పురుగుని అని గుర్తు చేస్తుంది అనమాట. మీ లైఫ్లో నువ్వు గొంగళ పురుగు ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు నువ్వు నాలా కూడా అవుతావని మెసేజ్ ఇస్తుంది. కానీ ఆ మెసేజ్ మనం గ్రహించాం. నేను రీసెర్చ్ చేసి ఈ పిక్చర్ ఇంకెక్కడెక్కడ పెట్టుకోవచ్చు, ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి కొన్ని పిక్చర్స్ నేను తీసుకొచ్చాను. సోఫా వెనకాతలు పెట్టుకోవచ్చు ఈ విధంగా. అదేవిధంగా చూడండి లేటెస్ట్ అనమాట ఈ ఇమేజ్ మీరు చూడండి. అండ్ ఈ ఇమేజ్ మీరు పెట్టుకోవడం వల్ల హాలు బ్యూటిఫుల్గా అవుతుంది, లైఫ్ కూడా బ్యూటిఫుల్గా అయిపోద్దండి. ఎవరైనా వచ్చి అలా కూర్చుని తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇల్లంతా చూస్తుంటుండే అబ్బా భలే ఉంది, ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అనమాట. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ చూడండి బెడ్రూమ్లో, ఇది లివింగ్ రూమ్లో, జాగ్రత్త చూడండి, ఇది లివింగ్ రూమ్లో మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి తీసుకుంటే బెడ్రూమ్లో ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఈ విధంగా కూడా పెట్టుకుంటున్నారండి. చూడండి వెనకాల సీతాకోక చిలుకలు వేసేసుకుని అదొక పిల్లలు కూడా చాలా ఫన్నీగా అనిపిస్తుంటుంది, పిల్లలు సరదాగా పట్టుకుంటుంటారు, ఇదొక రకంగా ఉంటుంది అనమాట. చూడండి బెడ్రూమ్లో ఈ విధంగా కూడా వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇమేజెస్. సో అంటే వెనకాతల మనం ఎప్పుడు కూడా మనం పడుకునే బెడ్ వెనకాతల గోడ ఖాళీగా ఉండకూడదండి, ఏదో ఒక ఇమేజ్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే ఖాళీ కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే లైఫ్ ఎంటీగా అయిపోతుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే మనం పడుకునే బెడ్ వెనకాతల మీరు దయచేసి గోడ ఖాళీగా ఉంచుకోవద్దు, మంచి మంచి ఇమేజెస్ వేసుకోండి, ఇలాంటి బటర్ఫ్లై ఇమేజెస్. కానీ నా క్లాసెస్కి వచ్చినది ఇంకా చాలా పవర్ఫుల్ టెక్నిక్ November 20న. సో ఇంట్లో ఎస్పెషల్ మన తలపైన ఎటువంటి పిక్చర్ ఉంటే మనం ఫాస్ట్గా మనీని అట్రాక్ట్ చేయొచ్చు, సక్సెస్ అవ్వచ్చు, పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేసే టెక్నిక్ చెప్తాను. సో వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇది. సో ఇలా పెట్టుకోవడం. ఇక్కడ చూడండి, ఇక్కడ గోడ ఎక్కడ ఖాళీగా లేదు, అదే గోడ
కూడా ఖాళీగా ఉందనుకోండి అంత కలర్ఫుల్గా అంత అట్రాక్టివ్గా అనిపించదు అనమాట. పడుకున్నప్పుడు కూడా మీకు చాలా ప్రశాంతంగా ఏదో చాలా దీనిగా అనిపిస్తుంటుంది. ఇంకొకటి చూడండి, ఇప్పుడు నుంచి చాలా ట్రెండింగ్ అవుతుంది ఇంకొక ఇమేజ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ పిక్చర్ మీరు చూస్తుంటే. అండ్ నేను ఈ మధ్య ఎయిర్పోర్ట్స్లో రీసెంట్గా ముంబై వెళ్ళాను, ముంబై ఎయిర్పోర్ట్లో కూడా ఈ ఇమేజ్ చూశానండి. విచిత్రం ఏంటంటే ఈ ఇమేజ్ కూడా బటర్ఫ్లై లాగా ఉంది, బటర్ఫ్లై. కానీ అది బటర్ఫ్లై అనే విషయం ఎవరికి తెలియదు. ఇంకొక పవర్ఫుల్ టెక్నిక్ లా ఆఫ్ అట్రాక్షన్, ఇన్ఫినిటీ ఇస్ వెరీ పవర్ఫుల్. మీరు బటర్ఫ్లైని చూస్తే అది ఇన్ఫినిటీ షేప్ లో ఉంటుంది, జాగ్రత్త చూడండి. ఇన్ఫినిటీ ఆ చివరి నుంచి అలా వస్తే అది ఇన్ఫినిటీ షేప్ లో ఉంటుంది. బటర్ఫ్లై మీ మీదకి వస్తుందంటే అది ఇన్ఫినిటీ అవకాశాలు తీసుకొస్తుంది, ఇన్ఫినిటీ డబ్బుని తీసుకొస్తుంది అని అర్థం ఉంది. సో కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఇన్ఫినిటీ మేనిఫెస్టేషన్ గురించి. నవంబర్ 20 ఇంకా మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నాను. పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, $1 బిలియన్ కంపెనీస్ కూడా ఈ ఇన్ఫినిటీ మేనిఫెస్టేషన్ ఏ విధంగా వాడుతుంది అనేది నవంబర్ 20 చాలా టాప్ మోస్ట్ సీక్రెట్స్ నేను రివీల్ చేయబోతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, $1 మిలియన్ కంపెనీ కూడా ఇన్ఫినిటీని ఏ విధంగా ఫాలో అవుతున్నాయి మీరు తెలుసుకోవాలనుకుంటే నవంబర్ 20 రండి. ఆశ్చర్యపోతామండి, అరే ఇన్ఫినిటీని ఈ విధంగా వాడుతున్నారా? యూనివర్సే మనకు ఆల్రెడీ ఇన్ఫినిటీని బటర్ఫ్లై రూపంలో పెట్టేసి పంపిస్తుంది అనమాట. ఇంకొకసారి మీరు జాగ్రత్త చూడండి, ఇలా గీయండి, కరెక్ట్గా అది ఇన్ఫినిటీ షేప్లో వస్తుంది. ఇంకా మీరు అయితే ఏమేమి తప్పులు చేయకూడదు ఇమేజెస్ పెట్టుకున్నప్పుడు. సో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇప్పుడు దాకా డూస్ చెప్పాను, ఇప్పుడు డోంట్స్ చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. పాడైపోయిన పెయింటింగ్ అంటే మన లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలంటే పెయింటింగ్ కూడా బ్యూటిఫుల్గా ఉండాలి. ఆ పెయింటింగ్ కొనేటప్పుడు కక్కుర్తి పడకూడదు. మళ్ళీ చిన్నది బాలేంది తక్కువ కాస్ట్కి వచ్చింది కొనుక్కోండి, మంచి క్లారిటీగా బ్యూటిఫుల్గా ఉన్నది కొనండి, మంచి కలర్ఫుల్గా ఉన్నది కొనుక్కోవాలి. ఇది కొనుక్కోవాలి, కొనమన్నాను కదా ఏది తెచ్చి పెట్టకూడదండి, నీట్గా ఉంచుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెర్చ్ ప్రకారం, సైకాలజీ ప్రకారం ప్రతి ఒక్క వస్తువు కానీ ప్రతి ఒక్క జంతువు కానీ మనకి, పులి చూడండి, పులి అంటే ఏంటి జనరల్గా, పులి మీరు చూసుకుంటే జాగ్రత్తగా ఆచి చూసి అంటే రన్నింగ్. సింహం తీసుకోండి, సింహం ఒక లీడర్షిప్ క్వాలిటీకి చెప్తారనమాట, ఏనుగు బలానికి చెప్తారు. ఇలా ప్రతి జంతువు కూడా ఒక్కొక్క ఇమేజ్ ఉంటుందండి. చీమను చూసి నేర్చుకోవచ్చు అని చెప్తుంటుంటారు. దీని ఉద్దేశం ఏంటంటే మీ లైఫ్ బ్యూటిఫుల్ అవ్వాలనుకుంటే ఇటువంటి ఇమేజ్ పెట్టుకోండి. అందం సౌందర్యం కూడా ప్రతీక. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఒంటరిగా ఉండేటప్పుడు అయితే ప్రతిసారి బటర్ఫ్లైస్ వస్తాయని చెప్పలేం, మైండ్లో కూడా రావచ్చండి. ఎందుకంటే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఒకసారి మైండ్లోకి వస్తే అది బయట కూడా వస్తుంది. మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఎవరైనా మీరు బాగా డిప్రెషన్ ఉన్నారు, మెడిటేషన్ చేయండి. ఆ టైంలో మీకు బటర్ఫ్లైస్ వచ్చాయనుకోండి, దాని ఉద్దేశం ఏంటంటే డోంట్ వరీ, మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారబోతుంది అని అర్థం అండి. ఒంటరిగా ఉండే వాళ్ళు కూడా ఇమేజెస్ పెట్టుకొని చూడడం వల్ల మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. లాస్ట్ టైం వీడియోలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ PME అంటారు, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి PME. ఈరోజు ప్రపంచం మొత్తం మీద రీసెర్చ్ చేస్తే మొత్తం నేను రీసెర్చ్లో ఏం తెలుసుకున్నానంటే ఎక్కువ పుస్తకాలు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ మీద ఉన్నాయండి. డేల్ కార్నెగీ రాసింది కానీ, ఇలా చాలా జెఫ్ బెజోస్ చెప్పిన పుస్తకాలు కానీ, ఈవెన్ రోండా బర్న్, ఇలాంటి వాళ్ళందరూ కూడా మెంటల్ యాటిట్యూడ్ అంటే మైండ్ సెట్ మీద ఎక్కువ పుస్తకాలు బాగా పాపులర్ సక్సెస్ అయ్యండి. ఓల్డ్ అండ్ వెరీ పాపులర్ సక్సెస్ఫుల్ అనమాట. రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.